హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు రాజ రాజకీయాలైనా, ఆటలైనా సరే, ఏ అయినా సరే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉండాలి. అవి లేకపోతే కష్టం. ఇప్పుడు వీళ్ళు ఒక ఎత్తేస్తారు, దానికి మించిన పై ఎత్తు ఒకటేస్తారు. అట్లా కాకుండా పొద్దుగూకులు ఒక పార్టీ సెల్ఫ్ గోల్సే ఏస్తుంటే, ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంటది కదా! సో, ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ గోల్స్ చేసే పార్టీ ఏది, ఆ కథ ఏది తెలుసుకునే ముందల నేను మన వ్యూవర్స్‌ని కోరుకునేది ఏందంటే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే, ఇప్పుడు ఏం లేదండి, వైఎస్ఆర్ పార్టీ నేను ఇంకా లాగ్ చేయదలుచుకోవట్లేదు. వాళ్ళు ఈ ఈ 2024లో ఓడిపోయిన తర్వాత విపరీతంగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారనమాట. ఒక వ్యూహం అంటూ లేదు. ఒక పాడు లేదు. ఏమీ లేదు. ఇంక మళ్ళీ వాళ్ళు ఏదనంటే కింద నువ్వు టీడీపీకి అనుకూలంగా చేస్తున్నావు, దానికి అనుకూలంగా చేస్తున్నావు అంటా ఉంటారు గానీ, అసలు మా పార్టీకి నీ సాక్ష్యం లేదని ఇట్లా అంటుంటారు. అది కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఓడిపోయినా గానీ ఆయనలో ఒక ఫైర్ ఉందనమాట. ఏంది? అసెంబ్లీకెళ్ళాడు. ఆహ్, అసలు అనుభవం లేదు అసెంబ్లీలో. అయినా గాని ఎళ్ళాడు. ప్రిపేర్ అయ్యాడు. విపరీతంగా ఎదిరించి నిలబడ్డాడు. విపరీతంగా గట్టిగా మంచి మంచి విషయాల మీద, మంచి మంచి టాపిక్‌ల మీద చాలా కొన్నిసార్లు తడబడినా గాని మెల్లగా నేర్చుకొని, తేరుకొని అవలీలగా ఎదుర్కొన్నాడు గవర్నమెంట్‌ని. అర్థమైందా? ఆ! ఆ తర్వాత మళ్ళీ నంద్యాల ఉప ఎలక్షన్ తీసుకోండి. విపరీతంగా ఢీకొట్టాడు. గవర్నమెంట్ అయితే వాళ్ళ శక్తి సామర్థ్యాలు అన్నీ ఒడ్డింది. వాళ్ళ మంత్రులు మొత్తం మోహరించింది అక్కడ గెలవటానికి. సరే గెలిచినా గాని ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు మీ టైం నడుస్తుంది, కొట్టారు, తీసుకున్నాం, రేపు మా టైం వస్తది. ఇంతకంటే బలంగా తిరిగి వచ్చి కొడతాం. అప్పుడు ఆయన మాటల్లో ఒక ఫైర్ ఉండేది. ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అన్నీ ఉండేయన్నమాట. ఒక వ్యూహం గూడా ఉండేది. ఎలాగా అప్పుడు బీజేపీ, టీడీపీ 2 కలిసే ఉన్నాయి. జనసేన కూడా దానికి మద్దతు ఇచ్చింది. మెల్లగా జనసేనని పక్కకు తీపిచ్చింది. సరే అయన్నీ నేను మాట్లాడదలుచుకోవాలి ఎట్లా ఏంటి అని. అయన్నీ రాజకీయాలలో భాగమే. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ ఒకటని బీజేపీకి ఆపోజిట్ లేకుండా వీళ్ళు కూడా బీజేపీ తోటి క్లోజ్‌గా ఉంటూ మెల్లగా టైం చూసి వీళ్ళకి ప్రత్యేక హోదా అనే ట్రాప్ ఏసి, ఆ ట్రాప్‌లోకి లాగి బీజేపీని వీళ్ళ చేత తిట్టిచ్చి మొత్తానికి ఎన్డీఏ నుంచి బయటికి తీసుకొచ్చారు. వీళ్ళు క్లోజ్ అయిపోయారు. అది కూడా రాజకీయాల్లో వ్యూహమే. అక్కడ అడుగడుగున చూస్తే వ్యూహాలున్నాయి, ఫైర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటి నుంచి ఎప్పుడు జనాల్లో ఏదో ఒక టూర్ అనుకుంటూనే ఉండను. అట్లాగే కంటిన్యూస్‌గా ఉండను. ఇంత 18 నెలల గ్యాప్ అయితే ఇవ్వలేదు. ఇంకా పాదయాత్ర విపరీతంగా చేసాడు. ఇంకా అన్నీ అసలు అప్పుడు ఈ రకంగా స్లిప్పులు పెట్టుకొని తడబడుకుంటూ మాట్లాడేవాడు కాదు. ఏదున్నా గానీ ఆయన మాట్లాడింది చూస్తే విన్న జనాలు మనం అనుకుంటుందే కదరా ఆయన మాట్లాడుతుంది అని ఆయన జనాలలో నుంచి మాట్లాడినట్లు ఉండేదన్నమాట ఆయన స్పీచ్‌లు కూడా. ఆ రకంగా ఉండేది ఆయన ఫైరు, ఆయన వ్యూహాలు అన్నీ. ఇప్పుడు చూస్తే ఏంది, అసెంబ్లీకి పోవాలంటే పోడు. సరే ఆయన పోకపోతే మిగతా 10 మందిని పంపియమంటే పంపియడు. జనాలలోకి రాడు. వచ్చినా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాడు. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయండి జనాలలో. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరు అవునన్నా, కాదన్నా గానీ ఇప్పుడు అమరావతి అనేది ఒక రాజధాని లాగానో, ఒక నగరం లాగానో అవ్వట్లేదు. అది జనాలకి ఒక ఎమోషన్ లాగా తయారైంది. ఎందుకంటే క్యాపిటల్ కూడా లేని స్టేట్‌రా మీది, మీరేంది మా దగ్గర మాట్లాడేదని పక్క స్టేటోళ్ళు ఒక రకమైన అవహేళన చేయటం వల్ల అది ఒక ఎమోషనల్‌గా మారిపోయింది సగటు ఆంధ్రుడికి. అది పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. అసలు మీరు బయట ఎన్ని మాట్లాడినా నేను పదే చెప్పిన, మీరు బయట ఎంత మాట్లాడినా మైలేజ్ రాదు. అసెంబ్లీకెళ్ళండి. అసెంబ్లీకెళ్ళి నిలదీయండి. మీకు టైం ఇవ్వకపోతే అప్పుడు వాకౌట్ చేయండి. కనీసం సమస్యలు లేవనెత్తండి. వాళ్ళ టైం ఇవ్వకపోతే బయటకొచ్చి వాటి మీద మాట్లాడండి మీడియా పాయింట్‌లో. అప్పుడు మీకు మైలేజ్ తప్పకుండా వస్తది. అంతేకాకుండా జనాలలోకి రండి, తిరగండి. అదేం లేదు, ఎప్పుడో అమావాస్యకో, పౌర్ణమికో, నెలకో, 2 నెలలకో ఒకసారి వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ఎన్ని సెల్ఫ్ గోల్సే. మళ్ళీ అంటారు ఖచ్చితంగా మేమే వస్తాం, మేము ఎంత చూస్తాం, యాడున్నా గానీ మిమ్మల్ని అందరిని రప్ప చేస్తామని మళ్ళీ ఈ ఎదవ నస ఒకటి పైన. ఉన్న అంతో ఇంతో మైలేజ్‌ని కూడా కాజేయటానికి. ఎందుకు పనికిరాదు ఈ చెత్తంతా. ఇన్ని సెల్ఫ్ గోల్స్ ఏసుకుంటున్నారేందయ్యా బాబు! మీరు ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నారో. ప్రాపర్‌గా మీరేం చేయకపోయినా సైలెంట్‌గా ఉండండి. మీరేదో పాదయాత్ర చేస్తామంటున్నారు కదా! దాన్ని ఎలగబెట్టండి. ఆటోమేటిక్‌గా మీకు రావాల్సిన మైలేజ్ మీరు వస్తది. అట్లా కాదు మీ చేతులాల అమ్మో మాకు మైలేజ్ వద్దు, మేము కూటమి పార్టీలో పని చెప్పకుండా వాళ్ళే మళ్ళీ గెలిపిస్తాం అన్నట్లుంది మీ బిహేవియరు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.